నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి తంతు అంతా ఇంతా లేదు. వాస్తవంలో చూసినట్టయితే కోయిడా రోడ్లో ఉన్నటువంటి ఏవిఎన్ ఇంజనీరింగ్ కళాశాల చూసినట్టయితే ఆ కళాశాలలో నిబంధనల ప్రకారంగా మేము 7వ వేతన జీతాలు చెల్లిస్తున్నామని చెప్పేసి ఏఐసిటికి, జేఎన్టీహెచ్కి మరియు యూజీసీకి అటానమస్ కోసం తెచ్చుకున్నటువంటి కాబట్టి నిబంధన ప్రకారంగా మేము 7వ వేతనం చెల్లిస్తున్నామని అఫిడవిట్లు సమర్పించినటువంటి ఏవిఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏ ఒక్క అధ్యాపకుడికి కూడా 7th పే స్కేల్స్ చెల్లించడం లేదు. తాత్కాలికంగా కన్సాలిడేట్ శాలరీస్ మాత్రమే చెల్లిస్తున్నారు. దీని ద్వారా చూసినట్టయితే లక్షల రూపాయలు పక్కదారి పడుతుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అర్థమవడమే కాదు, వాస్తవం కూడా. దీనిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎఫ్ఎఫ్సి ఇన్స్పెక్షన్లో ఎలాంటి అవకతవకలు వెళ్ళాయి అంటే కనీసం చెప్పకుండా దాటవేసే ధోరణిలో జేఎన్టీహెచ్ ఉంది. కాబట్టి యూనివర్సిటీ ఏం చేసినా చెల్లుతుంది. కాబట్టి కళాశాల ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ కళాశాలలో 7వ వేతనం లేకున్నప్పటికీ కనీసం మేము పనిచేసిన రోజులు పనిచేసినాక మాకు ఇష్టం లేదని చెప్పేసి మా సర్వీస్ కోసం, మా శాలరీ హైక్ కోసం బయటికి వెళ్దామంటే 2 నెలల జీతం చెల్లించిన తర్వాతనే రిలీవ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న ఒక మహిళా అధ్యాపకురాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఆమెను 2 నెలల జీతం కట్టిన తర్వాతనే రిటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఇంత దారుణంగా జరుగుతున్నటువంటి ఏవిఎన్ కళాశాలలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి టీచర్లకు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి కళాశాలలోనే ఈ విధంగా జరుగుతుంది అంటే మరి ఇతర కళాశాలలో ఏ విధంగా జరుగుతుందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. అంటే ఒకటే మనం తెలియజేసేది, ఈ కళాశాలకు మరియు యూనివర్సిటీ అధికారులకు, ఏఐసిటి అధికారులకు మరియు యూజీసీ అధికారులకు వీళ్ళు చేస్తున్నటువంటి తతంగం తప్పు కాదా? చేస్తున్నటువంటి తప్పుని ఎందుకు వాళ్ళు సరిదిద్దుకుంటున్నారు? దీనిపైన ఎందుకు చర్య తీసుకోవడం లేదు యూనివర్సిటీ, జేఎన్టీహెచ్? వాళ్ళు చెల్లిస్తలేరని వాస్తవాలు అన్నీ బయటపడుతున్నాయి. అక్కడ ఫామ్ 16 ఫేక్ తమ్ము, ఫామ్ 26 ఫేకే, అన్ని ఫేక్లే తయారవుతున్నాయి. అంతేకాదు, ఇక్కడ NAAC NBA సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ మెటీరియల్ అంతా కూడా NAAC NBA సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఫేక్ డాటా, ఫేక్ ఇంటర్నేషనల్ వర్క్షాప్స్, కాన్ఫరెన్సెస్, ఎఫ్డిపిలు ఇవన్నీ కూడా ఫేక్ తయారు చేసి సబ్మిట్ చేసినటువంటి వ్యవహారం ఆధారాలతో సహా అధికారులకు సబ్మిట్ చేస్తాం, ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతిని జీతాలపైన కానీ NAAC NBA పైన స్పష్టమైనటువంటి ఆధారాలతోటి ఫిర్యాదు చేస్తాం. ఫిర్యాదులో చర్య తీసుకోకపోతే పై స్థాయికి వెళ్ళైనా సరే ఆ కళాశాల పైన చర్య తీసుకునే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందుతుందా అని చెప్పేసి అంటే అది ఆకాశంకి పైకి మనం వెళ్ళి చూస్తే ఏ విధంగా ఉంటుందో అక్కడ కూడా అది అందనంత దూరంలో విద్య ఉందనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. క్యాడర్ రేషియో, ఫ్యాకల్టీ స్టూడెంట్ క్యాడర్ రేషియో కంపల్సరీ ఉండాలి. ఫ్యాకల్టీ 1:2:4 క్యాడర్ రేషియో ఉండాల్సిన ప్లేస్లో ఎక్కడ కూడా లేకుండా తంబు ఫ్యాకల్టీ తోటి తతంగా నడిపిస్తున్నారనేది స్పష్టంగా అక్కడ పనిచేసినటువంటి అధ్యాపకులు కానీ, పని చేస్తున్నటువంటి అధ్యాపకులు కానీ చెప్తున్నటువంటి విషయాలు చూస్తే ఎన్నో అయ్యో ఇంత దారుణం జరుగుతుందా, కనీసం విద్యార్థులకైనా నాణ్యమైనటువంటి విద్య అందుతలేదా అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా
ఏవిఎన్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందే విధంగా క్యాడర్ రేషియో 1:2:4 అమలు చేయాలి. అదేవిధంగా విద్యార్థి అధ్యాపక నిష్పత్తిని అమలు చేయాలి. ఫ్యాకల్టీకి 7వ వేతనం ప్రకారంగా జీతాలను పూర్తిగా చెల్లించాలి. ఎందుకంటే వేతనం ఇస్తున్నామని చెప్పేసి 7వ వేతనం ఇస్తున్నామని చెప్పేసి టీఏఎఫ్ఆర్సికి ఫీజు పెంచుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా అధ్యాపకులకు 7వ వేతనం ప్రకారంగా జీతాలు చెల్లించే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.